సీఎం చంద్రబాబుపై మాజీ మంత్రి రోజా ఫైర్ అయ్యారు. రాష్ట్రంలో ప్రజలు కష్టాల్లో ఉంటే చంద్రబాబు రియాలిటీ షోకి వెళ్లడం ఏంటని ప్రశ్నించారు. ఏ ముహూర్తాన చంద్రబాబు సీఎం అయ్యారో రాష్ట్రంలో ఆడపిల్లలకి రక్షణ లేకుండా పోయిందన్నారు. ఈ 4 నెలల్లో జరిగిన దారుణాలు రాష్ట్ర చరిత్రలోనే ఎప్పుడూ జరిగి ఉండవని మండిపడ్డారు. నాయకులంతా వీకెండ్ ఎప్పుడొస్తుందా, హైదరాబాద్కి ఎప్పుడు వెళతామా, జీవితాన్ని ఎప్పుడెప్పుడు ఎంజాయ్ చేద్దామా అన్నట్లు వ్యవహరిస్తున్నారని ఎద్దేవా చేశారు. ఈ రాష్ట్రంలో బాలికలపైన, ఆడపిల్లలపైన, మహిళలపైన హత్యలు, అత్యాచారాలు జరుగుతుండటం దురదృష్టకరం. ఏ ముహూర్తాన చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రి అయ్యాడో కానీ దారుణాతి దారుణంగా ఆడపిల్లల్ని నరికి చంపుతున్నారు, తగలబెట్టి చంపుతున్నారు. అత్త కోడళ్ళు, అమ్మ కూతుర్లని లేకుండా, చిన్న పిల్లలను లేకుండా, పెద్దవాళ్ళని లేకుండా, మతిస్థిమితం లేని వాళ్ళని లేకుండా, ఎవరిని వదిలిపెట్టకుండా నేరస్తులు ఎలా అఘాయిత్యాలు చేస్తున్నారో మనం కళ్ళారా చూస్తున్నాం. ఈ రాష్ట్ర చరిత్రలోనే ఈ 4 నెలల్లో జరిగినన్ని దారుణాలు ఎప్పుడు కూడా జరిగి ఉండవు. దానికి అసమర్థ ప్రభుత్వం, ఈ అసమర్థ ముఖ్యమంత్రి, డిప్యూటీ సీఎం గారు అండ్ హోంమంత్రి గారు కారణం కాదని నేను అడుగుతున్నాను. ప్రజలంతా ఇక్కడ అల్లల్లాడిపోతున్నారు. గుర్రలో అతిసార వ్యాధి వచ్చి 11 మంది చనిపోయారు. ఎక్కడ చూసినా ఆడపిల్లలు ఆత్మహత్యలు లేదా అత్యాచారాలు లేదా వాళ్ళని నరికి చంపడం, తగలబెట్టి చంపడం చేస్తుంటే ఎవరైనా ఒక్కరైనా వచ్చి ఆ కుటుంబాలకి అండగా నిలబడటం కానీ వాళ్ళకి న్యాయం చేస్తాము అని ఒక భరోసా ఇచ్చిన వాళ్ళు ఉన్నారా అంటే ఎవరు కూడా లేరు. ఎప్పుడు వీకెండ్ అవుతుందా, ఎప్పుడు హైదరాబాద్కి వెళ్దామా, లైఫ్ ఎంజాయ్ చేద్దామా అనేది మనం కళ్ళారా చూస్తున్నాం. ఈ దేశంలోనే ఏ రాష్ట్రంలో లేదు ఇలాంటి ఒక సిచ్యువేషన్. ఫ్రైడే అయితే చాలు హైదరాబాద్కి వెళ్ళిపోవాలి. ముఖ్యమంత్రి గారితో సహా ఆయన విహారయాత్ర చేసుకుంటూ వీకెండ్ హైదరాబాద్ లో ఈరోజు రియాలిటీ షోలో కూడా పాల్గొన్నాడు. ఒక పక్క బద్వేల్లో ఆడపిల్లని ఏ విధంగా రేప్ చేసి తగలపెట్టి ఆ పాప ప్రాణాల కోసం మృత్యుతో పోరాడి ఈ రోజు చనిపోయింది. కానీ ముఖ్యమంత్రికి ఎటువంటి బాధ లేదు, డిప్యూటీ సీఎంకి ఎటువంటి బాధ లేదు, హెచ్ఎంకి, హోమ్ మినిస్టర్కి ఎటువంటి బాధ లేదు. వాళ్ళకి లైఫ్ ఎంజాయ్ చేయాలి, పవర్ ఎంజాయ్ చేయాలి. ఇంతకన్నా సిగ్గు